తీసామా? నేను తీస్తాను. ఇది మళ్ళీ గ్యారెంటీ లేని సెల్ లేదు, నేను తీస్తాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాకు ఈ లాస్ట్ జూన్ 17 మాకు ఒక కేసు వచ్చింది. ఇట్లా ఏటీఎం సెంటర్లో పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో చీట్ చేసి డబ్బులు తీసుకుంటున్న ఒక అక్యూజ్ ఉన్నాడు. మాకు కేసు వచ్చింది. సో మనం ఆ కేసు చూసినప్పుడు మాకు సిమిలర్ గా ఇంకా 2 కేసెస్ మా ప్రొద్దుటూరు 1 టౌన్ లోనే రిజిస్టర్ అయితే తెలిసింది. అది ఒకటి 2025 నవంబర్ లో, ఇంకొకటి ఏప్రిల్ 2026 లో సిమిలర్ కేసెస్ జరిగింది. సో అప్పుడు టెక్నికల్ సర్వేలెన్స్ CCTV యూజ్ చేసి అండ్ మనం అక్యూజ్ పట్టుకున్నాం, దండనగిరి సిద్ధేష్. సో తర్వాత మాకు ఎంటైర్ మోడస్ ఆపరాండి తెలిసింది. ఇతను ఏం చేస్తాడంటే జనరలీ ఏటీఎం పెద్ద ఎక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తారో ఆ ఏటీఎం లో ఉంటారు పెద్దవాళ్ళు లేదా కొంచెం ఇల్లిటరేట్ వాళ్ళు ఎవరెవరు వస్తారో అతను చూస్తాడు. వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాడు. ఫస్ట్ ఒక ర్యాప్ డెవలప్ చేస్తాడు. మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా లేదా కొడుకు ఫ్రెండ్ అట్లా ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ ర్యాపో డెవలప్ చేసుకుంటాడు. తర్వాత అతను హెల్ప్ చేయడానికి ఆఫర్ చేస్తాను. నేను డబ్బులు తీసుకొస్తాను లేదా ఏదో ఒకటి చేస్తాను. చాలా మందికి ఏటీఎం ఆపరేట్ చేయడం కూడా తెలియదు పెద్దవాళ్ళకి. సో అది యూజ్ చేసి ఇతను ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు అన్ని ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత లేదా చేయడానికి ముందు చేసిన తర్వాత అతను కార్డ్ కింద పెడతాడు. కింద నుంచి తీసుకువెళ్తున్నప్పుడు అతను కార్డు వేరొక కార్డు ఇచ్చేస్తాడు, సిమిలర్ కార్డ్. చాలా మంది అది వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియదు, అప్పుడే దొరకలేదు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ కార్డ్ ఇతను తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి పిన్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడే ట్రాన్సాక్షన్ చేస్తాడు కాబట్టి. సో మళ్ళీ అక్కడ నుంచి ఆ కార్డులో టోటల్ అమౌంట్ ఎన్ని ఉంటుందో అన్ని విత్డ్రా చేసుకుంటాడు. సో ఇట్లా చాలా టైమ్స్ చేశాడు. ఇప్పుడు మన ప్రొద్దుటూరులో మాత్రం 3 కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఇతనికి ఆల్మోస్ట్ 18 కేసెస్ ఉన్నాయి. ఎంటైర్ రాయలసీమ రీజన్, కర్నూలు నుంచి చిత్తూరు, నంద్యాల అన్ని ఏరియాస్ లో ఇతనికి ఒక టోటల్ ఆఫ్ 18 కేసెస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు 3 కేసెస్ ప్రొద్దుటూరులో ఉన్నాయి. సో ఇతని నుంచి మనం అరౌండ్ 50,000 క్యాష్ రికవర్ చేసాం. టోటల్ అమౌంట్ 1,38,000 ఈ 3 కేసెస్ కలిపి. దీంట్లో 50,000 మాత్రం ఇతని నుంచి ఇప్పుడు ఇన్ పర్సన్ మనం రికవర్ చేసాం. ఇతన్ని యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మనం పట్టుకున్నది కూడా వాసవ్ సర్కిల్ పక్కన ఇంకా ఒక ఏటీఎం లో. సో ఇతని హ్యాబిట్ గానీ ఇదే చేస్తున్నాడు. అండ్ ఇతనికి ఈ డబ్బులు యూజ్ చేసి ఇతని ఆల్కహాల్ హ్యాబిట్స్ అని దీని మీద ఇతను స్పెండ్ చేస్తాడు. సో ఒక క్యాష్ 50,000, 6 డెబిట్ కార్డ్స్ అండ్ ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేశాము. సో ప్రొద్దుటూరు ప్రజలకు ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ సజెషన్, ఈ అడ్వైస్ ఇవ్వండి. ఎవరు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో మాత్రం సహాయం తీసుకోండి ఏటీఎం ఆపరేట్ చేయడంలో. స్ట్రేంజర్స్ హెల్ప్ తీసుకోవద్దు, ఎస్పెషలీ ఇన్ దిస్ మ్యాటర్. ఇది యాక్చువల్లీ ఒక సింపుల్ కేసు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ జస్ట్ కార్డ్ మాత్రం మార్పేయడం ఇది సింపుల్ కేసు. ఇప్పుడు చాలా మంది ఆ కార్డ్ ఒక స్పెషలైజ్డ్ డివైసెస్ ఇప్పుడు ఉన్నాయి. స్పెషలైజ్డ్ డివైసెస్ లో ఆ కార్డ్ స్కాన్ చేసుకుంటారు. కార్డ్ లో మాకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రీడింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ ఉంది. ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ కు ఒక డేటా దాంట్లో ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. స్పెషలైజ్డ్ డివైసెస్ లో అది తీసుకుంటారు, ఈజీ కాపీ చేయడం. బెస్ట్ సొల్యూషన్ ఏమంటే వేరొకరికి మీ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. సింపుల్, మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. ఆర్ ఏటీఎం యూజ్ చేయాలంటే మీరు ఫ్రెండ్స్, ట్రస్టెడ్ పీపుల్ తో మాత్రం కార్డు ఇచ్చి యూజ్ చేసుకోండి. లేదా కంప్లీట్లీ అవాయిడ్ ఏటీఎం, యూపీఐ అట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. సో ఇది ఒక ఈజీ అటాక్ వెక్టర్, మనం ఇది అవాయిడ్ చేసుకోవాలి.